ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం అలాగే వల్లభనేని వంశీమోహన్ గారు ఆదేశానుసారం ప్రతి మండల కార్యాలయాల్లో మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయటం అనే కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ వాల్ పోస్టర్లు రిలీజ్ చేయడానికి ఇవాళ ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మండల పార్టీ నాయకులందరూ కూడా హాజరవడం జరిగింది. అలాగే ఇన్ని దశాబ్దాల చరిత్రలో రాష్ట్రానికి ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. తీసుకొచ్చే అందుట్లో 5 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేయటం, అలాగే 2 ఓపెనింగ్ సిద్ధంగా ఉంటాం, మిగతా 60% 70% ప్రాథమిక దశలో ఉన్నమాట వాస్తవం. అటన్నిటిని కూడా ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో, ప్రతి కార్యకర్తకి, ప్రతి మనిషికి తీసుకెళ్లవలసిన బాధ్యత మండల పార్టీ మీద కానీ, గ్రామ పార్టీ మీద కానీ, సోషల్ మీడియా మీద కానీ, అలాగే మీ అందరితో సంప్రదించి గ్రామ స్థాయికి తీసుకెళ్లాలనేది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. దీంట్లో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, అనేక సంవత్సరాల నుంచి కూడా పేదవాడికి ఆరోగ్యం అందుబాటులో లేదనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. దాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. దాన్ని ఇంకా ఉధృతంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే 17 మెడికల్ కాలేజీలు సెంట్రల్ నుంచి శాంక్షన్ చేసి తీసుకురావడం జరిగింది. వాటిని వాళ్ళ కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తాము అని చెప్పారని పీపీపీ పద్ధతిలో దారుణం. ఇంతకంటే దారుణం ఇంకోటి లేదు. ఎందుకంటే ఒక పక్కేమో పేదవాడిని ఆదుకుంటామని కూటమి ప్రభుత్వం చెప్పి అనేక అబద్ధాలు ఆడి ఓట్లయితే ఎంచుకున్నారు. ఇవాళ అన్నీ ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధపడుతున్నారు. ప్రజలు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ వెళ్తే జనం ఎలా ఎగబడ్డారు అనేది కూడా చూస్తే కూడా మీకు అర్థం కావట్లేదా? అంటే పేద బడుగు బలహీన వర్గాలు ఈ మెడికల్ కాలేజీ కావాలి, మా పిల్లలు కూడా చదువుకోవాలి, మా పిల్లలు కూడా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి అని కోరుకుంటున్నారనేది కూటమి ప్రభుత్వానికి ఎందుకు అర్థం కావట్లేదో మాకైతే అర్థం కావట్లే. ఎందుకంటే ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్రానికి ఏ అయితే కావాలో వనరులు, ఆ వనరులు తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. వాటిని ప్రైవేటీకరణ చేసే ఘనత కూటమి ప్రభుత్వం అయిన చంద్రబాబు గారు అవటం చాలా దురదృష్టకరం. ఈ రాష్ట్రాన్ని ఆయన అప్పుల పాలు చేశాడు అంటూనే ఈయన ఇవాళ ఉన్నటువంటి మెడికల్ కాలేజీని పూర్తిగా అమ్మేయడానికి, పీపీపీ పద్ధతులు ఇచ్చేయడానికి, అలాగే చాలా చోట్ల భూములు కూడా ఎకరం భూమి రూపాయికి ఇస్తానని, ఏంటి దారుణం ఏంటో అర్థం కావట్లే. మరీ దారుణంగా కూటమి ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాలని చీల్చిపిప్పి చేయాలనే ఉద్దేశంతోనే ముందుకెళ్తున్నట్టుగా కనపడుతుంది. రాబోయే పరిస్థితుల్లో, రేపు రాబోయే దాంట్లో కూడా ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి మాత్రం సిద్ధంగా ఉన్నారు. తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మరి ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి గన్నవరం వంశీ అన్న ఆధ్వర్యంలో మరి ఏదైతే పేద ప్రజలకు విద్యారంగాన్ని దూరం చేసిన ఈ కూటమి పరిపాలన వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమ సంతకాల స్వీకరణ మరి పోస్టర్ను ఆవిష్కరించడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పోస్టర్ను ఆవిష్కరించడం జరుగుతుంది. మరి చూస్తున్నాము ఈ కూటమి పరిపాలన వచ్చిన తర్వాత ఏ విధంగా పేదవారికి మరి విద్యారంగాన్ని దూరం చేస్తున్నారనేది చూస్తానే ఉన్నాము. మరి ఆనాడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర రెడ్డి గారు విద్యారంగాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రతి పేదవాడు కూడా ఉన్నత స్థానాల్లో ఉండాలి, ప్రతి కుటుంబంలో వెలుగులు నింపాలి అని చెప్పి పేదవారికి విద్యారంగాన్ని దగ్గర చేశారు. మరి అదే నేతృత్వంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి
ప్రతి కుటుంబంలో కూడా ఒకరు చదువుకుంటే ఆ కుటుంబానికి వెలుగు, అదే విధంగా రాష్ట్రానికి ఒక వెలుగు అని చెప్పి మంచి చక్కని ఆలోచనతోటి మరి ఆర్థిక స్థితిగతులని దూరం చేసే శక్తి ఏదైనా ఉంది అంటే అది ఒక చదువు విషయంలోనే ఉంటుందని గొప్ప సంకల్పంతో మరి గత 5 సంవత్సరాల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరూ చేయని విధంగా చరిత్ర చెప్పుకునే విధంగా కూడా 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చి మరి 2024 నాటికల్లా కూడా 5 మెడికల్ కాలేజీలని మరి పూర్తి చేసి వాటిల్లో తరగతి గదులను కూడా నిర్వహించడం కూడా జరిగింది. అదే విధంగా ఇంకా 2 అయితే సిద్ధంగా కూడా ఉన్నవి. కొన్ని 70% 60% పూర్తి అయిపోయిన మెడికల్ కాలేజీలని ఈ రోజు పేదవాడికి విద్యారంగాన్ని దూరం చేయాలా, ఎప్పుడూ కూడా బానిసల్లాగా పేదవారి పిల్లలు ఉండాలని ఈ కూటమి పరిపాలన అంటేనే కూడా గతంలో కూడా మనం చూసాము. ఎప్పుడూ కూడా మరి విద్య కొనుక్కోవాలా, వైద్యం కొనుక్కోవాలా, పేదవాడు రోడ్డు మీద పడి తిరుగుతుండాలి అనే సంకల్పమే ఈ కూటమి ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి దాన్ని మరొకసారి వీళ్ళందరూ కూడా రుజువు చేస్తున్నారు. మరి చూస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడాను. ఎక్కడ చూసినా కూడా మరి జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఎందువలనంటే జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం ఎందుకు పడుతున్నారంటే మరి విద్యారంగాన్ని ఇంత ఉన్నత స్థానాల్లో నిలబెట్టిన ఘనత చరిత్ర కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మరి అటువంటి విద్యను మళ్ళా కూడా పేదవారికి దూరం చేసి రోడ్డు మీద పడే వచ్చే పరిస్థితి కూటమి పరిపాలన తీసుకొచ్చింది. కాబట్టి మరి ఈ రోజు మనం చూసాము, ఎక్కడో కాదు నిన్న నర్సీపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే మరి వర్షం సైతం కూడా లెక్క చేయకుండా మరి మా బిడ్డల భవిష్యత్తు కోసం మా యొక్క ఇది ఏమన్నా బాగుండాలి అని అంటే మా బిడ్డలు కూడా చదువుకోవాలి, మరి ప్రైవేటీకరణ చేసేస్తే మేము ఫీజులు కట్టలేము, మా బతుకులన్నీ కూడా మరలా రోడ్డు మీద పడతాయి అని చెప్పి మరి జనమందరూ కూడా ఒక ఏకతాటిగా వచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పట్టడం జరిగింది. మరి ఎందుకు అంటున్నాము అని అంటే మీరు దయచేసి ఈ ప్రైవేటీకరణ అనే వ్యవస్థను మానుకుని మరి ప్రజలకు అందుబాటులో, పేదవారికి కూడా ఈ విద్యారంగాన్ని అందుబాటులో ఉంచే విధంగా ఉంటే మరి ఇప్పటికైనా సరే ప్రజలు చెప్పుకోదగ్గట్టుగా ఉంటారు. లేదు ఇదే ధోరణిలో గనక కొనసాగిస్తే ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇప్పుడు వచ్చినా కూడా ఎలక్షన్స్ మరి ఖచ్చితంగా బుద్ధి చెప్పడానికి జనం అయితే సిద్ధంగా ఉన్నారు. మరి ఈ రోజు చూస్తున్నాము అన్ని ప్రైవేటీకరణ చేసేసి మరి ఒక మద్యమాన్ని చూసాము. మరి మద్యం చూడండి, ఈ రోజు వేరులై పారుతుంది. మద్యం తాగిన ప్రతి ఒక్కరూ కూడా చనిపోతున్నారు. ఎక్కడ చూసినా కూడా మరి మద్యం తాగి అందరూ కూడా చనిపోతున్నారు. మరి ఆ మద్యంలో కూడా సొమ్ము చేసుకుంటున్న ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా సరే అటువంటి ప్రతి కుటుంబంలో కూడా ఈ రోజు ప్రతి మహిళలందరూ కూడా రోడ్డు మీద పడి ఎంతో ఇబ్బంది పడుతూ మరి మా భర్తలు చనిపోతున్నారు, మా తాళిబొట్టును కాపాడండి దండం పెడుతున్న పరిస్థితి ఈ రోజు ఏ జిల్లాలో చూసినా, ఏ గ్రామంలో చూసినా, ఏ మండలంలో చూసినా రాష్ట్రం అంతా కూడా ఈ కల్తీ మద్యం ఏర్లై పారుతుంది. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి మరి ఈ కల్తీ మద్యాన్ని ఆపేసేసి మరి ప్రతి ఒక్కరికి కూడా మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మద్యాన్ని పేదవాడికి దూరం ఎందుకు చేశారు అని అంటే మరి మంచి మద్యాన్ని ఇచ్చారు. అదే విధంగా అట్లా కాకుండా కుటుంబానికి అందుబాటులో ఉంటారు, కష్టపడి సంపాదించింది బిడ్డల కోసం కుటుంబానికి ఉపయోగించుకుంటారని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం ఈ కల్తీ మద్యాన్ని ఇచ్చి ప్రాణాలు తీసి సొమ్ము చేసుకుంటుంది. కాబట్టి మరి ఇవన్నీ కూడా చేసుకుంటూ మరి పేదవాడికి విద్య, వైద్య రంగాన్ని, అసలు వైద్య రంగాన్ని కూడా ఈ రోజు చూసాం ఆరోగ్యశ్రీ కార్డులు కూడా తీసేసి మరి వాళ్ళు కూడా హాస్పిటల్లో వాళ్ళందరూ కూడా ధర్నాలు చేయడం జరుగుతుంది. మరి ఎందుకనంటే ఒకటే లక్ష్యం ఈ కూటమి ప్రభుత్వానికి ఏంటి, పేదవాడికి వైద్యం, విద్య దూరం చేయాలా, వాళ్ళు ఎప్పుడూ కూడా బానిసల్లాగా ఉండాలని కక్ష సాధింపు చర్య చేస్తుంది. కాబట్టి మరి ఇలాంటి పరిస్థితి జరిగితే కనుక ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో అందరూ కూడా, మేమే కాదు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలే కాదు ప్రతి ఒక్క కుటుంబంలో నుంచి కూడా అందరూ కూడా వచ్చి ఖచ్చితంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఏదైతే కూటమి ప్రభుత్వం చేసిన ఈ అరాచకాలను అరికడతారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మెడికల్ కాలేజీలను